హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరికీ వారం సాటర్డే ఉంటే మాకైతే సండే ఉంటుందబ్బా. ఎందుకంటే ఆ రోజు ప్రశాంతంగా అందరూ ఉంటారని ఉంటుందో మరేందో బీరప్ప స్వామికి అయితే సండేనే ఉంటుంది అనుకుంటా. ఇంకా సండే రోజు అయితే ఈ వ్లాగ్ అయితే షూట్ చేసిన. ఇదే రోజు మా అత్తయ్య మామయ్య కూడా ఒక ఫంక్షన్ ఉండైతే అక్కడికి వెళ్ళిండ్రు. మా అత్తయ్య మామయ్య లేనప్పుడు మా ఇంటి దగ్గర వారం రోజు ఎట్లుంటుందో ఈ వీడియోలు అయితే చూసేయండి అబ్బా. వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఉన్నప్పుడేమో ఏదైనా చేయకుంటే కసిరించుకుంటారు అనిపిస్తుంది, కానీ లేనప్పుడేమో లేరు లేరు అనిపిస్తూ ఉంటుంది. ఆడికి మా అత్తయ్య అయితే బండలన్నీ కడిగేసి వెళ్ళింది. ఇంకా ఎందుకంటే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి. ఇంకా మంచి వాతావరణం చూడండి ఎంత బాగుందో. ఈరోజు అయితే సాంపి నేనే చల్లిన, కొంతమంది కలాపి కూడా అంటారు. నేను ఆల్రెడీ మా అత్తయ్య మామయ్యకి కోసం అన్నట్టు ఉగ్గురాన్ని చేసిన, కానీ అదైతే ఇంట్లో బొంగులు కొన్నే ఉండే. ఇంకా మాకైతే సరిపోలేదు. అందుకే మా సిరి కోసం అయితే ఉప్మా చేసుకుంటుంది. ఇంకా నాకైతే ఉప్మా అసలు అంత తినాలనిపించదు, నాకు ఉగ్గురాన్ని ఇష్టం. ఇంకా అట్లా అని చెప్పి ఉన్న ఉగ్గురాన్ని పక్కనైతే ప్లేట్లో పెట్టుకున్నా. తన కోసం అయితే ఉప్మా చేస్తుంది. ఇంకా ఆ రోజు ముగ్గు వేసే వరకు అయితే మస్తు పొద్దయింది అబ్బాగా. చూడండి ఎండ కొడుతుంది, ఎండలో నా నీడ కనిపిస్తుంది. ఇంకా అట్లా అని చెప్పి ముగ్గు తొందరగా వేసేసిన. అసలు ఆ ముగ్గు ఎట్లా వచ్చిందో కూడా నేను చూసుకోలేదు. స్పీడ్గా వేసేసిన. ఇంకా ఎందుకంటే ఊర్లలో ఆ టైంలో ముగ్గు వేస్తే ఎవరైనా చూసిరనుకో ఇక అంతే సంగతి, ఊరంతా ఇక మన జోలే ఉంటుంది. ఇంతకీ లాస్ట్లో నా ముగ్గు ఎట్లుందో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ సాంపి చల్లడం బాగా ఇష్టం, కానీ మా మామయ్య అయితే నన్ను అస్సలు చల్లనియడు. ఎందుకంటే నేను అంటే నాకు కరెక్ట్గా రాదు. అట్లా అని చెప్పి నేను నా ఇట్లా చేతితో పోసినట్టు పోస్తా, ఎవరైనా చూస్తే ఎక్కిరిస్తారని చెప్పి మా అయితే నన్ను చల్లనియడు. ఇంకా పేర్లు పెడుతుంటారు అట్లా ఇట్లా అని చెప్పి నన్నైతే ఎప్పుడూ చల్లనియడు. కానీ ఈరోజు అయితే నేనే చల్లిన, ఎందుకంటే మా అత్తయ్య వెళ్ళింది, మా సిరేమో ఇంట్లో వేరే వర్క్ చేస్తుండే. అట్లా అని చెప్పి నేనే చల్లిన. ముగ్గు ఎట్లున్నా సరే లాస్ట్లో ఈ పసుపు కుంకుమ వేస్తే చాలు, ఇంకా ముగ్గు అంతా మస్తు కొడుతుంది అబ్బా. నాకైతే ముగ్గులు బాగా వేయడం అంటే పెద్దగా వేయడం నాకు బాగా ఇష్టం. మా వాకిలి పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేయడం అయితే బాగా ఇష్టం అబ్బా. మా వాడి బర్త్డే రోజు చాలా పెద్ద ముగ్గు అయితే వేసినాం. ఇంకా మా ఆయనకైతే ఉప్మా కూడా అంత నచ్చలేదంట, ఇంకా కొంచెమే తిన్నాడు. ఇంకా ఖాళీ కడుపుతో వెళ్తూ ఉంటే మనసంతా ఇంకా తర్వాత ఎట్లనో ఉంటుంది. అందుకే ఆయన కోసం అయితే కర్బూజా జ్యూస్ అయితే చేసిన. మా ఆయన్ని ఎప్పుడైనా సరే అంటే తను తిని మంచిగా రెడీ అయ్యి అంటే తన వర్క్కి తను తిని కరెక్ట్గా వెళ్ళిండనుకో నాకు మంచిగా అనిపిస్తుంది. లేదంటే తినకుండా పొద్దుగా అలా అది కూడా నేను పక్కన లేకుండా వెళ్తే మాత్రం నా మనసు అంతా ఎట్లనో ఉంటుంది అబ్బా. ఇంకా నేను పంపిస్తేనే నాకు ఏదో అర్థంగా ఉంటుంది. నేను ఏదో ఇంట్లో ఉంటేనో ఏదో నాకు చెప్పకుండా వెళ్ళిపోతే మాత్రం ఆ రోజంతా ఎట్లనో ఉంటుంది. అందుకని చెప్పి స్నానానికి వెళ్ళేదాన్ని ఆగి మరి మా ఆయనను పంపించి స్నానం అయితే చేసి రెడీ అయ్యాను. ఇంకా వారం రోజు పూజ చేయడం నాకు బాగా ఇష్టం, కానీ మా కన్నయ్య అయితే పడుకున్నాడు. నా పూజ కంప్లీట్ అయ్యే వరకు వాడైతే లేచి ఏడుస్తాడు వాడు ఆకలితో. ఇంకా ఆకలితో లేచిందంటే ఎవరు మాట వినడు. ఇంకా అట్లా అని చెప్పి మా సిరి అయితే పూజ చేస్తుంది. ట్యాబ్లెట్స్ అయితే అసలు మర్చిపోతున్నా, అందుకని చెప్పి ఈ టెడ్డీ బేర్స్ని మా రూమ్ దగ్గర పోయే ముందు ఉంటాయి, అదే ట్యాబ్లెట్స్ అక్కడ పెడితే చూసినప్పుడల్లా గుర్తుంటుంది వేసుకోవచ్చు అన్నట్టుగా అక్కడైతే పెట్టిన. మా కన్నయ్య ఈ మధ్య బట్టలే వేసుకోవడం లేదు, అంటే టీషర్ట్ అస్సలు వేసుకోవడం లేదు. వాడికైతే బాగా ఉబ్బరిస్తున్నట్టుంది. ఇంకా అందుకని చెప్పి నేను కూడా టీషర్ట్స్ ఏమి వేస్తలేను. ఇంకా మా సిరి జుట్టుకు దిష్టి పెట్టకండి, ఎందుకంటే ఇప్పటికే సగం పోయింది. పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసింది. మా సిరి అయినా నేనైనా మా మామయ్య అయినా పూజ చేస్తే మాత్రం పువ్వులు అయితే ఫుల్గా పెడతాం. ఇంకా మా మామయ్యకి నేను మా సిరి చేస్తేనే బాగా ఇష్టం, ఎందుకంటే ఫ్లవర్స్ ఎక్కువ పెడతామని చెప్పి. ఎండ అయితే మస్తు కొడుతుందబ్బా. చింతపండు ఆల్రెడీ ఒక వీడియోలో నేను అంటే చెప్పాను, నారైతే తీసినాం కానీ కొట్టనైతే కొట్టలేదు అబ్బా. ఆ రోజు మా ఊరు చేసిన ఆగం పనికి. ఇంక ఈ రోజన్నా కుదురుతుందో ఏం పువ్వులకి ఇట్లా ఏం పని లేదు, అంటే చింతపండు అయితే నార తీసి కొడదామని ఎండ పోసిన. మరి ఏమవుతుందో ఏమో, లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. అసలు చింతపండు కొట్టినామా కొట్టలేమా మధ్యలోనే ఆపేసినామా మీకే అర్థమవుతుంది. నేనైతే కొద్దిసేపు పడుకొని అయితే లేచిన. మా సిరి అయితే కన్నయ్యని చూసుకుంటుంది. ఈ మధ్య ఏమైందో ఏమో అస్సలు ఓపిక ఉండలేదు నాకైతే.
అసలు ఈ ఎండలకు లేదంటే ఎందుకో బ్లడ్ తక్కువ ఉన్నందుకో కానీ అస్సలు ఓపికనే రావట్లేదు. మా వాడికి తినిపించడానికి వండి పెట్టడానికి కూడా ఓపిక ఉండట్లేదు అబ్బా. ఆల్రెడీ ఓపిక లేకనే సిరి ఆకలేస్తుంది అని చెప్పినప్పుడు మాత్రమే లేచి నేనైతే వంట అయితే చేస్తున్నా. ఎందుకంటే పొద్దుగాల ఉగ్గురాని ఉప్మానే చేసినాం, ఇంకా వంట అయితే చేయలేదు, కర్రీ అన్నం ఇట్లా. అందుకే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లేచి చేస్తున్నా. ఎందుకంటే నాకు అసలు ఓపికనే ఉండలేదు ఈ మధ్య. ఇంకా అందుకే తనైతే ఆకలేస్తుంది అన్నందుకు ఇంకా అప్పుడైతే లేచి అయితే చేస్తున్నా. ఒకవేళ నాకు ఆకలైనా సరే లేచి చేసుకునే ఓపిక అయితే అస్సలు ఉండలేదు. ఇంకా ఎవరు లేచి చేసుకుంటారు, లేసి అప్పుడేకుండా వాటర్ తాగి పడుకుంటే అయిపోతుంది అన్నట్టు అయిపోతుంది కదా పని. ఉత్తప్పుడే అన్నం సరిగ్గా తినాలనిపించదు. ఇంకా నేను ఇక్కడైతే వంకాయ కర్రీ చేసిన. ఇంకా దాంట్లోకి అయితే ఈ ఆమ్లెట్లు అయితే కొంచెం బాగుంటుంది సైడ్కి అని చెప్పి అయితే ఆమ్లెట్ వేస్తున్నా. కానీ ఆమ్లెట్ వేసినాక కూడా అంతంతనే తినబుద్దయిందబ్బా. అసలు ఏమైందో ఏమో ఆ ఫుడ్డే తినాలనిపిస్తలేదు. అయినా ఈ ఎండలకు చాలా లాగుంటుంది, తినాలనిపిస్తుంది. ఈ గట్టి కూరలు ఉంటే అసలే తినాలనిపించదు. ఇంకా మా వాడి కోసమేమో ఎల్లో తీసి ఆమ్లెట్ అయితే వేసిన. ఎందుకంటే ఈ ముందే ఎండలు ఇంతగానం కొడుతున్నాయి కదా, అవి రెండు కలిపి వేస్తే ఇంకా వేడి ఎక్కువ చేస్తుంది. ఇంత కాక కురుపులు అయితే కష్టం అని చెప్పి నేనైతే మా వాడికి ఎల్లో తీసి అయితే ఆమ్లెట్ వేసిన. ఇంకా ఒకప్పుడు మస్తు ఇంట్రెస్ట్ ఉంటుండే నాకు కర్రీస్ చేయడమైనా, ఒకటి రెండు కాదు అసలు. కర్రీస్ చేస్తుంటే బాగా చేస్తుంటే, వర్క్ కూడా మస్తు చేస్తుంటే. కానీ ఈ మధ్య అయితే అసలు ఓపికనే ఉండలేదు. ఇంకా చాలా ఓపిక అయితే తగ్గిపోతుంది అబ్బా పిల్లలు పెరుగుతూ ఉంటే. ఇప్పుడు నేనైతే వంట చేసి అయితే బయటకు వచ్చిన. మా సిరి అయితే ఇక తనకు నాకైతే పెట్టుకొని వస్తుంది. ఇంకా నేను ఇంకా ఆమ్లెట్ వాటర్ గిట్లా నేనైతే అవి తీసుకొని వస్తున్నా. మా కన్నయ్యకి ఆమ్లెట్ ఇస్తే చూడండి ఎంత ముద్దుగా తింటున్నాడో. దిష్టి అయితే పెట్టకండి, వీడియోలో పెట్టొద్దు అనుకున్నా. అందుకే మా వాడి ఫుడ్ వీడియోస్ కూడా నేను చేయట్లేదు, దిష్టి తగులుతుంది అన్నారు కొంతమంది. ఇంకా కొని మరీ అంత ఆపద తెచ్చుకోవడం ఎందుకు అనిపించింది నాకు. ఆ ఫుడ్ వీడియోస్ పెట్టకుంటేవా, వాడికి దిష్టి తగలకుంటేవా అని చెప్పైతే ఇంకా ఫుడ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు. అందుకే వాడికైతే ఇల్లు తీసి వేసి ఇచ్చిన, మంచిగా తింటున్నాడు. ఎందుకంటే మనం తింటూ ఉంటుంటాం కదా, పిల్లలకు పెట్టకుంటే నాకైతే తినాలనిపించదబ్బా మా కన్నయ్యకి పెట్టింది ఏదైనా. ఇంకా అట్లా అని చెప్పి కొంచెం అన్నీ ఇట్లా హెల్తీగా చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటా. సగం చింతపండు కొట్టినాం అయిపోయాయి. ఇంకా మా వాడైతే మేలుకుంటే ఈ పని అయితే అస్సలు చేయనీయడబ్బా. ఎందుకంటే చింతపండు కొడుతుంటే చింతకిచ్చలు ఎట్లాగో దూరం జిట్లుతాయి, వాటిని తీసుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు. పడుకున్నప్పుడైతే ఇంత చింతపండు కొట్టినాం. ఇంకా లేచిండు, వాళ్ళు లేచినాక ఎట్లాగో ఆ పని సాగదని చెప్పి మా సిరైతే ఇంకా అంత ఎత్తి పెడుతుంది. ఇంక చాట చింతపండు కొట్టినాం ఇద్దరం కలిసి. ఇంకా సాయంత్రం అయితే అయ్యింది. సాయంత్రం అయితే ఇక రోజు రొటీన్ అబ్బా, ఇల్లు ఉడవడం, గిన్నెలు తోమడం. కానీ అందరం ఉన్నప్పుడు కూడా ఇన్నిగానో గిన్నెలు పడవు. ఈరోజైతే మస్తు గిన్నెలు పడ్డాయి, ఇద్దరమే ఉన్నాం కానీ ఫుల్ గిన్నెలు పడ్డాయి అబ్బా. ఎందుకో మధ్యాహ్నం వంట చేసినందుకే ఏమో గిన్నెలు అయితే మస్తు పడ్డాయి. ఇంకా మా వాడిది ఎన్నిక గంట అయితే పడుతుంది. ఇంకా పిల్లలు అంతే గంట సేపు తింటారు. ఇంకా మన కోపిక లేదని చెప్పి వదిలేసినామంటే ఇంకా అయిపోయా. ఇంకా అంతే సంగతి. ఈ టైంలో వాళ్ళ కడుపు అయితే మార్చినాం అనుకో, ఇంకా ఫ్యూచర్ అంతా చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఇంకా అట్లా అని చెప్పి ఓపిక తెచ్చుకొని మరి నేనే ఎవరు లేకుంటే నేనే తినిపిస్తా. కానీ సిరి ఉంది కాబట్టి సిరికైతే ఇచ్చింది. ఇంకా ఇంట్లో అయితే కూరగాయలు అయిపోయినాయి. అట్లా అని చెప్పి మా తోటలో ఉన్న కూరగాయలు అయితే దింపుతున్నాం. మేము బయట కూరగాయలు కొనడం చాలా తక్కువ. ఇంకా టమాటాలు అయితే దింపిన. ఈ చిన్న టమాటాలు మీకు తెలిసి అసలు భలే ఉంటాయి చూడడానికి, టేస్ట్ కూడా భలే ఉంటాయి అబ్బా. ఇప్పట్లో అమ్మను ఆ పిల్లని కొడుతూ మళ్ళీ కనపడతావా? కొట్టద్దమ్మా అత్త ఏమైందమ్మా అని ఇయ్యను. తిన్నాక గిన్నెతో ఏం పని అన్నట్టు అయ్యింది మా కన్నయ్యది. సిరి తినిపిస్తే మంచిగా తింటాడంట, తిన్నాక సిరినే కొడతాడంట. ఇంకా సిరినే కొట్టడానికి అయితే వస్తున్నాడు. ఇక్కడైతే నేను ఏదో చెప్పిన, ఇంకా అదంతా మా వాడైతే అస్సలు వినిస్తలేడు. ఎందుకంటే సిరితో అది ఆ బుట్ట అయితే అంటే దొండకాయలు దింపడానికి అయితే అది తీసుకున్నా. ఇక అయిపోయి ఆ పిల్ల పట్టుకుందని ఇక తనతో అయితే అది గుంజుకునే దాకా వినలేదు. ఏదో ఈయన పట్టుకునేటట్టు మళ్ళీ ఈయన ఎత్తుకోవడం నాకు కష్టం అంటే మళ్ళీ దాన్ని పట్టుకోవాలి.
అట్లుంటుంది. ఈగోలకు పోతే మనకి ఎఫెక్ట్ కాదు, మన పక్కన వాళ్ళకి ఎఫెక్ట్. అంటే ఇదే అబ్బాయి. ఇంకా తను తీసుకుంటే చాలు ఇంకా అరుస్తూ ఉన్నాడు. తనకైతే ఇయ్యడంట. తను నా పక్కన నా సంకల్నే ఉంటాడంట, దాన్ని నేనే పట్టుకోవాలంట. అట్లా ఎట్లా కుదురుతుంది చెప్పండి? కొంచెం కూడా కాంప్రమైజ్ అయితే అస్సలు కాడు. ఇయ్యి మా మమ్మీకి ఇయ్యి అని తలిగిండి. ఇంకా ఆఖరికి ఇక సిరే కాంప్రమైజ్ అయ్యి ఇచ్చేసింది అబ్బా. ఇంకా నాకెందుకు తిప్పాలనుకొని. దొండకాయలు అయితే బాగా కాసినాయి. ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు మా ఇంటి దగ్గరనే మేము పండించుకుంటాం. బయట కొనడం అయితే చాలా తక్కువ. ఎందుకంటే అన్ని మందులు అవన్నీ కొడతారు అని ఒక రీజన్. అండ్ మా ఇంటికాడ ప్లేస్ మస్తు ఉంటుంది కదా, ఖాళీగా ఉంచితే ఏమొస్తుంది అని కూరగాయలు అయితే వేస్తుంది. మా అత్తమ్మ అయితే ఎప్పటి నుంచో ఇదే అంటే ఇక ఇంటి దగ్గరనే కూరగాయలు అయితే పండిస్తుంది. మాకు ఇంకో తోట కూడా ఉంటుంది, అక్కడ కూడా ఇంకా మస్తు కూరగాయలు అయితే ఉంటాయి. ఇంకా మేము అంగడి చేసేది అయితే చాలా తక్కువ అబ్బా. బయట కూరగాయలు ఎక్కువ ఏం కొనం, ఇంట్లోనే పండించుకున్న కూరగాయలే మాకైతే మస్తు అయితే. ఇంకా మాకు మిగిలినంగా మందికి కూడా ఇస్తూ ఉంటాం. ఈ వంకాయని చూసిండ్రా? అసలు చెట్టేమో గింత ఎత్తుంది, ఆ చెట్టే మోయలేకపోతుంది ఆ వంకాయ బరువుని. అదైతే కింద పడిపోయింది. అదొక చెట్టే అట్లా అనుకున్నా, కానీ చూడండి ఇక్కడ పెట్టిన అన్ని చెట్లకు చెట్టు ఎంత ఉందో అసలు. ఆ వంకాయలు అయితే కాసినాయి, చిన్న చిన్న చెట్లకు వంకాయలు కాసినాయి. ఇది ఇంత పెద్దగా అయినా సరే దానికి 3 కాసినాయి, కానీ ఇది గింత ఎత్తుంది. దీనికి చూడండి ఎల్లో కలర్ వంకాయ అయితే కాసింది. నాకైతే దున్నానికి మస్తు అనిపించింది అబ్బా. మా తోటలో మస్తు సార్లు వంకాయలు పెట్టినాం, కానీ ఈసారి ఇంత చిన్న చెట్లకి ఇట్లా కాయలు కాయడం. మా సిరి అయితే తిప్పి తిప్పి అలసిపోతుంది. ఈరోజు అయితే మా సిరికి ఇంకా మంచిగా నిద్ర వస్తుంది చూడండి. మా వాడు అంత అలసగొడతాడు. ఇంకా కాకరకాయలు అయితే తెంపుదామని చూసినా, కానీ ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇంకా కర్రీ చేసేటప్పుడు తెంపితే అయిపోతుందిలే అని ఇంకా బెండకాయలు అయితే తెంపేసిన. ఇంకా